ఇటు సమావేశం ఇచ్చేసినటువంటి సోదర కరస్పాండెంట్ మిత్రులందరికీ పేరు పేరున వందనం తెలుపుతూ మా కరీంనగర్ జిల్లా పక్షాన మరోసారి వందనం తెలుపుతూ కరీంనగర్ జిల్లా దాదాపు అన్ని జిల్లాల కన్నా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ సభను దిగ్విజయం చేసినందుకు నలుమూలల అందరికీ కూడా జిల్లా పక్షాన జిల్లా అధ్యక్షునిగా పేరు పేరున వారందరికీ వందనం తెలుపుతూ ఒక డ్రాఫ్ట్ మా హ్యాపీ శ్రీక గౌరవనీయులైన శ్రీ కోదండరాం జేఏసీ చైర్మన్ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ డైరెక్టర్ తమకు మనవి చేయగా నవంబర్ 29, 2009 నుండి నేటి వరకు తెలంగాణ ఉద్యమంలో భాగంగా గుర్తింపు పొందిన పాఠశాల యాజమాన్య సంఘం గ్రామ మండల పట్టణ జిల్లా రాష్ట్ర సంఘాల ముందుండి మాతో పాటు మా విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మరియు ఇతర సిబ్బందిని కూడా ఉద్యమంలో భాగస్వాములు చేసి మా కృషితో నేడు ప్రతి ఇంటా తెలంగాణ వాదాన్ని బలంగా చేకూర్చి జై తెలంగాణని వెళ్ళి మారుమోగేలా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఫలితం రావడం లేదు. ఎందరో విద్యార్థులు వారి ప్రణాళిక సైతం త్యాగం చేసి త్యాగతనులుగా మిగిలిపోయారు తప్ప ఢిల్లీ ప్రభుత్వం కళ్ళు తెరవడం లేదు. బలిదానాలు అనేది ఇన్ని రకరకాల కిరోసిన్ పోసుకొని క్రిమి సంహారక మందులు తాగి ఉరి వేసుకొని సెల్ టవర్ ఎక్కి పెట్రోల్ పోసుకొని రైలు బస్ కింద పడి ఇలా అన్ని రకాల బలిదానాలు మన కళ్ళారా చూశాం. ఒక్క మానవ పాము తప్ప. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై స్పష్టమైన విధి విధానాన్ని ప్రకటించలేకపోయింది. కేవలం కేంద్ర ప్రభుత్వానికి 5 సంవత్సరాల పరిపాలన ఆలోచన తప్ప వారికి తెలంగాణ ప్రజలపైన వారి మనోభావాలపైన గౌరవప్రదమైన నిర్ణయం చేయడానికి సాహసించడం లేదు. ఎందుకనగా ఆంధ్ర ప్రాంత అతి కొద్ది మంది బడాబాబులు కేంద్ర ప్రభుత్వాన్ని వారి గుప్పిట్లో పెట్టుకొని తెలంగాణ ప్రజలను బానిసలుగా చూస్తూ ఏ రంగంలోనైనా వారిదే పెత్తనం చెలాయిస్తున్నారు. మనం ఎన్ని విధాలుగా చేసినా 2014 వరకు తేటతెల్లం చేసేటట్టు కనబడటం లేదు. అప్పటి వరకు మన ఉద్యమాన్ని ఇలాగే కొనసాగిస్తే మన విద్యా సంస్థలు వ్యాపార రంగము మన వనరులకు ఆటంకం ఏర్పడి తెలంగాణ రాష్ట్రాన్ని కుంటుపడేలా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కోడికి ఎదురు మీద కన్నున్నట్టు కేంద్ర ప్రభుత్వానికి కుర్చీ మీద కన్ను అన్నట్లుగా ఉంది. కాబట్టి మీరు విద్యలో గత 11 సంవత్సరాలుగా నిర్విరామంగా తెలంగాణ రాష్ట్రం కోసం మీరు మీ శాసనసభ్యులు పదవిని త్యజించి ఎన్నికలకు వెళ్ళిన ప్రజలు బ్రహ్మరథం పట్టి మిమ్మల్ని గెలిపించారు. తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను మీ నిరాహార దీక్ష ఫలితంగా చిలక జోస్యం చిదంబరం నిద్ర నుంచి లేచినట్టు డిసెంబర్ 9, 2011 అర్ధరాత్రి తెలంగాణ ప్రకటన చేశాడు. కానీ మీసం లేని రోజయ్య, బొల్లిమతల చంద్రబాబు, లంగ లగడపాటి, కావరపట్టిన కావూరి, రాతి మనసు రాయిపాటి అంతా దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు మీ త్యాగ ఫలితాన్ని మా అదృష్టం దొంగలో తగ్గి నేటి వరకు సీమాంధ్ర పెద్దదారులు తెలంగాణను విడిచి వెళ్ళడం లేదు. వాళ్ళను రోకలితో బాధడమో లాగులు విడిచి సురుకులు పెడితే తప్ప పోయేటట్టు లేదు. ఇవన్నీ చూస్తూ వీరవనిత ఇటలీ బొమ్మ సోనియమ్మ అమెరికా ఓడలో నిద్రపోతూ కాలక్షేపం చేస్తుంది. ఆ తల్లి మనసు కరగడం లేదు. మీరు మీ మనసు మా ఆలోచన ఇతర మేధావుల ఆలోచనతో శాస్త్రీయబద్ధంగా అతి తొందరగా తెలంగాణ రాష్ట్రం సాధించాలని ముక్త ఖండంగా ఆశిస్తున్నాను. లేనిచో తెలంగాణ రాష్ట్రం చాలా కుంటుపడుతుంది. తెలంగాణలో దాదాపు 15,000 పాఠశాలలు ప్రభుత్వ గుర్తింపు పొంది నడుస్తున్న తరుణంలో లక్షల మంది విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధ్యాయులకు మరియు ఇతర సిబ్బందికి చదువుతో పాటు జీవనోపాధి కల్పిస్తూ మేము ముందుకు వెళ్తున్నప్పటికీ ప్రభుత్వం మాపై కక్ష సాధింపుతో సరైన గుర్తింపునివ్వగా ఆంధ్ర ప్రాంతానికి ఒక రకమైన జీవో, తెలంగాణ ప్రాంతానికి మరొక రకమైన జీవోలు ఇస్తూ కార్పొరేట్ వ్యవస్థను పెనుభూతాలుగా తయారేసి చిన్న పాఠశాల కాలగర్భంలో కలిసినట్టు పన్నాగం పన్నింది. ఎన్నో పన్నులను మున్సిపల్ పన్ను, కమర్షియల్ పన్ను, వృత్తి పన్ను, నాలా పన్ను, ఎలక్ట్రిసిటీ బిల్, కమర్షియల్ కేటగిరీ, ఫైర్ సర్టిఫికెట్ ఇతర రకరకాల పన్నులు వేసి అందినంత డబ్బులు గుంజి మేము ఉపాధి లేక బ్రతుకుబడి లాగడం కోసం పెట్టుకున్న పాఠశాలన్నీ మూతపడడానికి కార్పొరేట్ విద్యా వ్యవస్థ శ్రీకారం చుట్టింది.
ఇంకా ఏ జీవోలు కూడా స్పష్టంగా లేదు. ఈ జీవోల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడా కూడా పాఠశాల నడిపే పరిస్థితి లేదు. దానికి తోడు ప్రభుత్వం ఆర్టీఐ చట్టం తెచ్చింది. దీని వలన లాభంలో కానీ ఒక అపారమైన నష్టాన్ని కలుగజేసింది. పుట్టుకొస్తున్న సంఘాలన్నీ ఆర్టీఐ యాక్ట్ను అడ్డుపెట్టుకొని మమ్మల్ని వేధిస్తున్నారు. ఇలాంటి చట్టాలు జీవోల ప్రకారం 99% పాఠశాలలు మూతపడి లక్షల ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే కళాశాలలు 2 మాత్రమే, ఒకటి నారాయణ, మరొకటి శ్రీ చైతన్య, కొన్ని వేల కోట్లతో అగ్రగణంగా నడుస్తున్నాయి. ఈ ప్రమాదం పాఠశాలల పైన కూడా వచ్చేలా ఉంది. కాబట్టి తెలంగాణలోని అన్ని పాఠశాలల పరిస్థితి ధైర్యంగా ఉంది. అలాగే ప్రభుత్వ పాఠశాలలను తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం పాఠశాలను మార్చివేసినారు. మా పాఠశాలను కూడా ఏ ప్రతిపాదన సమర్పించకుండా వెంటనే ఇంగ్లీష్ మీడియం మార్చాలని కోరుతాము. అలాగే ఆంధ్రలో ఉన్న విధంగా అన్ని పాఠశాలలకు తెలంగాణలోని 7 పోస్టులు మంజూరు చేసి మా పాఠశాలకు మనగడగా ముప్పు వాటిల్లకుండా చేయగలరని, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటామని మనసారా కోరుకుంటూ జై తెలంగాణ.